హాయ్ హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఎలా చెప్పాలంటే ఇది నా న్యూ అకౌంట్ అనమాట. ఇంతకుముందు నాకు ఉన్నారు ఫాలోవర్స్ నుంచి మించి ఒక 5K దాకా ఉన్నారు. కాకపోతే ఏమైందంటే అది ఫోన్ మిస్ అవ్వడం వల్ల, నా దగ్గర ఇండియన్ నెంబర్ లేకపోవడం వల్ల సో అది అయితే వాపస్ రాలేదు. సో ఇది నా కొత్త అకౌంట్ పెట్టాను అనమాట. సో మీకు ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేద్దామని ఒక ఉద్దేశంతోనే పెట్టాను. సో ఏమనుకోకండి, రోడ్డు పక్కన కూర్చోన్నాను, ఇక్కడ నాయిస్ వస్తూ ఉంటుంది, ఏమనుకోకండి. ఆల్సో నేను ఇప్పుడు రావడానికి మెయిన్ కారణం ఏమంటే చాలామంది అడుగుతుంటారు అనమాట, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. లైక్ నువ్వు అర్మీనియాలోనే 4 సంవత్సరాలు ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు, అక్కడ జాబ్స్ ఉన్నాయా, ఏమైనా హెల్ప్ అవుతుందా, ఎవరికైనా ఏమైనా ఉంటే వీడియోస్ పెట్టచ్చు కదా అని. సో ఇప్పుడైతే నేను అర్మీనియా గురించి చెప్పడానికే వచ్చాను అనమాట. మెయిన్ థింగ్ అంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడైతే మంచిగా ఉంది అర్మీనియా అనేది. లైక్ ఎలా అంటే వీసా అనేది ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వీసా రావడానికి. సో బట్ వీసా అయితే కన్ఫామ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా స్టిక్కర్ వీసా కూడా పెట్టారు అర్మీనియాకి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీలో ఎవరికైనా అర్మీనియా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇక్కడ వీసాల గురించి, వర్క్ గురించి ఏమైనా కావాలన్నా, వర్క్ ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా సరే నేను సహాయం చేయగలుగుతాను. ఇక్కడ లాంగ్వేజ్ అర్మీనియన్ నేను మాట్లాడుతాను, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడేస్తాను, నార్మల్గా మాట్లాడేస్తాను. అర్మీనియన్ అనేది లైక్ అర్మీనియన్ లాంగ్వేజ్ని ఐరన్ లాంగ్వేజ్ అంటారు అనమాట. సో అలా ఇక్కడ ఏముండదబ్బా, ఇంతకుముందు ఏముందంటే మొత్తం స్కామ్స్, లైక్ అర్మీనియన్స్ ఎవరు చీట్ చేయరు, మన ఇండియన్ చీట్ చేస్తారనమాట. ఇప్పుడైతే అలా లేదు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు కంట్రీ డెవలప్ అయింది, మంచిగా ఉంది. క్లైమేట్ ఇప్పుడు నమ్మో కానీ మేము వచ్చినా కూడా సరే ఇక్కడ చలిగానే ఉందన్నమాట. ఎండాకాలం అనేది ఉండదు ఆల్మోస్ట్, లైక్ ఉంటుంది కానీ లైక్ 1 month 20 days అలా ఎండ కాయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ ఎండ కాస్తే చుట్టుపక్కల ఉన్న కొండల మీద ఉన్న ఐస్ కరిగి ఆ చల్లగాలి ఇలా సిటీ మీదకి రావడం. సో ఇలా ఉంటుంది అనమాట. ఇటువంటి ఇబ్బంది మీలో ఎవరికైనా సరే, లైక్ అర్మీనియన్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అర్మీనియా గురించి, లైక్ వీసా కావాలన్నా లేదా వర్క్ వీసా కావాలన్నా, సో ఐ విల్ హెల్ప్ యూ. లైక్ వితిన్ 15 daysలో మీరు అర్మీనియాకి వచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీకంటే మా నెంబర్ నేను అక్కడ పెడతాను, మీకు కావాలంటే హెల్ప్ కావాలంటే చేయండి, లేదా నా ఫేస్బుక్ ఐడి అక్కడ మెన్షన్ చేస్తాను. కావాలంటే ఒకసారి నా ఫేస్బుక్లో నా ఫొటోస్, వీడియోస్ అన్నీ చూసి మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంతకు ముందు నేను ఇంచుమించు ఒక 13 కంట్రీలో తిరిగాను అనమాట. 100% 13 కంట్రీలు తిరిగాను. ఇంతకుముందు నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను, జర్మనీ అంతా ఎందుకులే కానీ సింగపూర్ వెళ్ళాను, పెద్ద కంట్రీసే తిరిగాను. బట్ ఇక్కడ సెటిల్ అవ్వడానికి కారణం కొన్ని ఉన్నాయి, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఈ కంట్రీ నాకు బాగా నచ్చింది, మంచి కంట్రీ. ఆల్సో ఇక్కడ కొన్ని ఉన్నాయిలే బిజినెస్. సో ఈ కంట్రీలో సెటిల్ అవ్వడం జరిగిందనమాట. మీలో ఎవరికైనా ఈ కంట్రీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా నాకు మెసేజ్ చేస్తే నేను నీకు అందుబాటులో ఉంటాను, నేను నీకు మెసేజ్ చేస్తాను అనమాట. నేనైతే ఇక్కడ జాబ్ చేయను, ఇక్కడ నాకు బిజినెస్ ఉందన్నమాట, ఫర్నిచర్ సంబంధించి ఎందుకులో ఉన్నాయి కానీ బిజినెస్ ఉందన్నమాట. సో మీలో ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, చేస్తాను, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో చాలామంది చెప్తూ ఉంటారు, మన తెలుగు వాళ్ళు, ఈ తమిళ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి లైక్ మేము 3 lakhs ఇచ్చాము, 4 lakhs ఇచ్చాము, 2 lakhs ఇచ్చాము అని. ఇక్కడికి రావడానికి అంత అయితే అవ్వదు, 1,30,000 లేక 50 అంతే, ఎక్కువైతే ఏం అవ్వదు. ఎందుకు అన్ని లక్షలు ఇచ్చి మోసపోతా నాకైతే అర్థం కాదనమాట. తెలుసుకోండి, అంటే కొంతమందికి తొందర ఉంటుంది అనమాట, బయట కంటికి రావాలి, ఏదో సాధించాలి ఏమని. అంటే యువకులకి మీరు నమ్మరో కానీ నా ఏజ్ వచ్చి 25 సంవత్సరాలు మాత్రమే. నేను మంచిగా ఇక్కడ సెటిల్ అయ్యాను, ఇబ్బంది ఏం లేదు. సో మీలో ఎవరికైనా కావాలంటే నాకైతే లైక్ మెసేజ్ పెట్టినా పర్లేదు, లేదా కాల్ చేసినా పర్లేదు, నెంబర్ పెడతాను. ఓకే అయితే బాయ్.